అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము అలా వాకింగ్ అని స్టార్ట్ అయ్యి వెళ్తుంటే, మధ్యలో సంత టైప్‌లో పెట్టినట్టు మాకు కనిపించింది. సరే ఫస్ట్ ఎళ్లి ఒక లుక్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాం. ఫస్ట్ బయట అన్ని పింగాణీ ప్లేట్స్ అండ్ జాడీలు, ఫ్లవర్ వాజులు డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మన లేడీస్‌కి సంబంధించినవి ఉన్నాయి. అన్నీ ఇక్కడ డిఫరెంట్ మోడల్స్‌లో సిల్వర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. యూనిక్‌గా ఉన్నాయి. చూడండి మా వారికి ఇక్కడ సన్ డిజైన్ బ్యాంగిల్ నచ్చిందంట. ఇక నేను చంద్రముఖి మూవీలో జ్యోతిక నగలు వేసుకున్నట్లు డిజైన్స్ అన్ని చూస్తూ ఉండిపోయాను. చాలా యూనిక్‌గా ఉన్నాయి. చూడండి ఇలాంటి రింగ్స్ కూడా సిల్వర్‌తో యూనిక్‌గా డిజైన్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే కొన్ని మన పాతకాలపు రాజులు, రాణుల కాలంలో ఉన్నట్టు అనిపించింది. నెక్స్ట్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. నాకు డ్రెస్ మెటీరియల్స్ చూడగానే చాలా నచ్చాయి. కానీ కాస్ట్ అయితే నచ్చలేదు. సర్లే జస్ట్ చూద్దామని చెప్పేసి డ్రెస్ మెటీరియల్స్ చూసాము. ఈ బ్లాక్ డ్రెస్ బాగుంది కదా, కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. మాకు వర్త్ అనిపించలేదు. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కీ చైన్స్ ఇవన్నీ ఉన్నాయి. అలా చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ వచ్చేసరికి కొన్ని అంటే అన్ని బొమ్మలు కలిపి ఒకే చోట పెట్టారు. చాలా బొమ్మల కొలువు అంటారు కదా, అలా బొమ్మల కొలువులో పెట్టినట్లు అన్ని క్యూట్ క్యూట్ గా చాలా బాగున్నాయి. చూడండి చూడండి చిన్న చిన్న చైట్స్. నాకైతే బొమ్మల కొలువుని చూసినట్టే ఉంది. తర్వాత మనకు చాలా నచ్చే బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చాము. సో మెనీ డిజైన్స్ చాలా బాగున్నాయి. వాటన్నిటిని చూస్తే కొనాలనిపించింది కానీ ఏం కొనలేకపోయాను. చూడండి చాలా బాగున్నాయి కదా బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసరికి షూ టైప్ అండ్ వింటేజ్ లుక్ తో స్లిప్పర్స్ ఉన్నాయి. చూడండి అవన్నీ ఎలా డిఫరెంట్ గా ఉన్నాయంటే మనం ఇప్పుడు వాడేలాగైతే లేవు. అంటే నాకైతే కొంచెం పాతకాలంలో ఉన్నట్టు అవన్నీ గుర్తొచ్చే వాటిని చూడగానే. ఇవి చూడండి సిల్వర్ తో డిజైన్ గా ఉన్నాయి. ఈ స్లిప్పర్స్ వచ్చేసరికి నాకైతే ఇవి వింటేజ్ లుక్ నే గుర్తు చేశాయి. నెక్స్ట్ మళ్ళీ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ వచ్చాయి. నెక్స్ట్ షాప్ వచ్చేసరికి చిన్న హెయిర్ క్లిప్స్ అండ్ చిన్న చిన్న జడ్ బ్యాండ్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా కార్పెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్, టిక్ టాక్స్, నెయిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జడ బ్యాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇలా నా చిన్నప్పుడు చూసాను ఇలాంటి జడ బ్యాండ్స్. నెక్స్ట్ చూసారా ఈ జడ బ్యాండ్స్ అని నా చిన్నప్పుడు చూసాను. నెక్స్ట్ టాయ్స్ ఫ్లవర్స్ తో రోజ్ క్లిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ చాలా రకాల ఐటమ్స్ పెట్టారు. అవేంటో నాకు తెలియదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్లో నేమ్స్ మెన్షన్ చేయండి. అంబ్రిల్లాస్ బాగున్నాయి కదా, వాచెస్ పెద్దగా ఉన్నాయి. వాటి పక్కనే హ్యాంగర్స్ ఉన్నాయి. నెక్స్ట్ రిక్షా అండ్ సైకిల్, సాంగ్స్ వినేవి అన్ని మనకి రాజుల కాలంలో ఉండేవిలా అనిపిస్తాయి వాటిని చూస్తుంటే. నేనైతే అలానే ఫీల్ అయ్యాను.
చిన్న ఊయల బాగుంది కదా. నెక్స్ట్ ఫిరంగులు అంటారు కదా, అవి, పాలబండి, చిన్న మంచాలు. వీటిని చూస్తుంటే అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. మళ్ళీ శారీస్ కనిపించాయి. ఇవి చూడటానికి అంత ఏం అనిపించలేదు, అంటే బాగాలేవు అనిపించింది. నెక్స్ట్ ఇది సోప్ లాగా ఉంది కదా, కానీ కాదంట. నెక్స్ట్ ఇక్కడ స్టీల్ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇవి చూసారా, చంద్రముఖి మూవీలో రజనీకాంత్ పట్టుకున్న స్టిక్ లాగా ఉంది. నెక్స్ట్ చిన్నపిల్లల టాయ్స్ ఉన్నాయి. క్యూట్ ఉన్నాయి కదా కుక్క పిల్లలు. నెక్స్ట్ ఇక్కడ డైనోసర్లు, ప్రిన్సెస్ బొమ్మలు, కార్లు, మళ్ళీ పంజరంలో ఉన్న రామచిలుకలు, స్పైడర్ బొమ్మలు, ఇలా డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి అన్ని. చూసారా డైనోసర్. నెక్స్ట్ సోప్స్ అండ్ ఆయిల్స్ అండ్ క్రీమ్స్. ఇంకా సెంట్ బాటిల్స్, ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకునే తుపాకీలు, వాల్ డెకరేట్ డిజైన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవి ఇంకా ట్రీస్, ఇంకా రాజులు, జిరాఫీలు ఉన్నాయంటే కొంచెం డిఫరెంట్ డిజైన్స్ తో చేశారు ఇవన్నీ. వీటి పేర్లు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా వీటి నేమ్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఎలిఫెంట్ బొమ్మలు చూసారా, నాకైతే బాహుబలి మూవీ గుర్తొచ్చింది. చూసారా, చాలా బొమ్మలు, బుద్ధుని విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ లాఫింగ్ బుద్ధుని చూడగానే నవ్వొచ్చింది. ఈ 3 బొమ్మలు చూసారా, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడుకు అంటారు కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఈ బుద్ధుని విగ్రహాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వైట్ ఎలిఫెంట్స్ ని, మిగతా వాటిని రాతితో చేశారంట. వీటన్నిటిని రాతితో చేశారంట. అలా వాటన్నిటిని అలా చూసుకుంటే కొంచెం ముందుకు వచ్చాము. మళ్ళీ కార్పెట్స్ కనిపించాయి. తర్వాత ఇలాంటి బొమ్మలు కనిపించాయి. నెక్స్ట్ లాస్ట్ కి పికిల్స్ కనిపించాయి. అన్నీ అలా లుక్ వేసాం కానీ ఏవైతే కొనలేదు. ఫైనల్ గా అన్నీ చూసి ఏం కొనకుండా వచ్చేసాం ఇంటికి. బాయ్ బాయ్.